అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. జనములు కోపగించునందున నీకు కోపము వచ్చును. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచే వారిని నశింపచేయుటకును సమయము వచ్చినదని చెప్పిరి. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువా, ఆ ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నారు. 24 పెద్దలు సంఘముగా వారు ప్రభు వారిని స్తుతిస్తున్నారు. సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేస్తున్నారు. వారు సాష్టాంగపడారు అనగా శరీర అవయవాలను ప్రభు యొక్క పాదముల ఎదుట వారు అర్పించినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, ఈనాడు మనం ప్రార్థన చేయాలి అనగా, దేవునికి సన్నిధిలో గడపాలి అనగా ఎంతో క్యాజువల్గా ఇష్టానుసారంగా చేస్తామండి. పరలోకంలో 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నట్టుగా చూస్తాం. వారు నమస్కారం చేస్తూ అంటున్నారు, ప్రభువా, సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. ప్రభువా, అవును, మన యొక్క జీవితాలలో ఆయన ప్రభువుగా ఉండాలి. యూ షుడ్ బి అవర్ లార్డ్. మన యొక్క జీవితాన్ని ఏలేవాడుగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన సర్వాధికారి. మన జీవితంలో ఉన్న సర్వంపై ఆయనకు అధికారము ఏలుబడి ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారు అనగా, కొంత ప్రభువుకి ఇస్తారు, కొంత లోకానికి ఇస్తారు. అందుచేతనే ఈనాడు క్రైస్తవత్వం అంత పటుత్వంగా లేకపోవడానికి ఒక బలమైన కారణం సగం లోకం సగం క్రైస్తవము అన్నట్టుగా ఉంటుంది. ఆయన సర్వాధికారిగా మన జీవితాలలో ఉండాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. మహాపరాక్రమము గలవాడు, మహాబలము గలవాడు. అవును, ఆయన మహాబలము గలవాడు అనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నా ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడిన మాట 18వ వచనం, జనములు కోపగిస్తూ ఉన్నాయి. జనములు కోపగిస్తున్నాయి. ఎందుకు జనాలు కోపగిస్తున్నాయి అనగా, జాగ్రత్తగా వినండి, దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్నే ప్రేమిస్తున్నాడా అన్నట్టుగా వారు అపార్థం చేసుకుని, దేవుని ప్రేమను అపార్థం చేసుకుని దేవుని మీద జనాలు కోపగిస్తూ ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన జనాన్ని ఆయన ప్రేమించడానికి ఆయన పక్షపాతి కాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. నా మాట జాగ్రత్తగా వింటారా? పాపములో జీవిస్తున్న వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. కృపాయుగంలో మనం ఉన్నాం. దేవుని వాక్యం మన ముందు చెప్పబడుతూ ఉంది. ఈ సత్యాన్ని గమనించి ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.